Hi friends, welcome back. We are in a new financial year and గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ రూల్స్ చేంజ్ చేసింది ఇప్పుడు. బ్యాంక్ అకౌంట్స్ మీద, పాన్ కార్డ్, ఇన్కమ్ ట్యాక్స్, ఈవెన్ ట్రైన్ టికెట్స్ మీద కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఒక చిన్న మిస్టేక్ చేసినా డైరెక్ట్గా 200% పెనాల్టీ కూడా పడవచ్చు మీకు. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, లేకపోతే అన్నోయింగ్లీ మీరు మనీ లూజ్ అవుతారు. ఫస్ట్ మనం చూస్తే బ్యాంక్ అండ్ ఏటీఎం రూల్స్. ఫస్ట్ బ్యాంకింగ్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ యూజర్స్కి గుడ్ న్యూస్. ఆర్బీఐ న్యూ రూల్స్ ప్రకారం మినిమం 4 ఏటీఎం విడ్రాల్స్ ఫ్రీ అండ్ యూపీఐ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ ఫ్రీ ఉంటుండే. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పటి నుండి ఏటీఎం విడ్రాల్స్ ప్లస్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు రెండు కలిపి సింగిల్ లిమిట్గా కౌంట్ అవుతుంది. ఒకవేళ లిమిట్ ఎక్సీడ్ అయితే ప్రతి ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ ప్లస్ ట్యాక్స్. సో కేర్లెస్గా విత్డ్రాల్ చేయకండి, అవసరం ఉంటేనే విత్డ్రాల్ చేయండి. ఇంకొన్ని బ్యాంక్స్ అయితే లైక్ పిఎన్బి వాళ్ళ డైలీ విత్డ్రాల్ లిమిట్ 1 lakh నుంచి 50,000కి తగ్గించాయి. సో ఫ్యూచర్లో వేరే బ్యాంక్స్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. సెకండ్ వచ్చేసి పాన్ కార్డ్ అండ్ క్యాష్ రూల్స్. నెక్స్ట్ టైం పాన్ కార్డ్ అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇయర్లో 10 lakhs కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే పాన్ కంపల్సరీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా వస్తుంది. వెహికల్స్ పర్చేస్కి 5 lakhs పైన ఉంటే పాన్ మ్యాండేటరీ. ప్రాపర్టీ పర్చేస్ కూడా లిమిట్ 20 lakhsకి ఇంక్రీజ్ అయ్యింది ఇప్పుడు. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే హోటల్లో 1 lakh వరకు క్యాష్ పేమెంట్స్ అలౌడ్ వితౌట్ పాన్. 1 lakh వరకు హోటల్స్లో కూడా స్పెండ్ చేస్తారబ్బా. ఆ న్యూ పాన్ అప్లై చేస్తున్నారా? ఓన్లీ ఆధార్ ఉంటే సరిపోదు. ఆధార్తో పాటు మీ 10th సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ ఉండాలి. అండ్ రెండింటిలో మీ ఎగ్జాక్ట్ నేమ్ మ్యాచ్ అవ్వాల్సింది, లేకపోతే పాన్ రాదు. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ హెచ్ఆర్ఏ క్లెయిమ్స్. చాలామంది ఫేక్ రెంట్ రిసిప్ట్స్ పెట్టి లేదా క్రియేట్ చేసి సేవ్ చేస్తారు, ట్యాక్స్ సేవ్ చేస్తారు. బట్ ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి. మీరు రెంట్ ఎవరికి పే చేస్తున్నారో వాళ్ళ రిలేషన్షిప్ డిస్క్లోజ్ చేయాలి. అండ్ రెంట్ పేమెంట్ మెథడ్ ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితేనే వ్యాలిడ్. క్యాష్ పేమెంట్ చేస్తే ఒప్పుకోరు. మిస్ మ్యాచ్ అయినా కూడా డైరెక్ట్గా ట్యాక్స్ ఎవేషన్ కేసు మీద వస్తుంది అండ్ పెనాల్టీ అప్ టు 200%. సో కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్, ఇది సీరియస్ మ్యాటరే. అండ్ ఒక స్మాల్ రిలీఫ్ ఏంటి అంటే మీల్ వాచర్స్ లిమిట్ ఇంక్రీజ్ అయ్యింది అప్ టు 8,800 per month ఫ్రీ ట్యాక్స్. నెక్స్ట్ ఐఆర్సిటీ అండ్ ఇన్సూరెన్స్. ట్రావెల్ అండ్ ఇన్సూరెన్స్లో కూడా చేంజెస్ వచ్చాయి. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేయాలి అంటే 8 hours ముందు క్యాన్సిల్ చేస్తే రిఫండ్ పాసిబుల్. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తే జీరో రిఫండ్. ఒకవేళ ఫుల్ రిఫండ్ రావాలి అనుకుంటే 72 hours ముందు క్యాన్సిల్ చేసుకోవాలి. సో అప్పుడే ఫుల్ రిఫండ్ వస్తుంది. ఇన్సూరెన్స్ విషయంలో టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఏప్రిల్ నుండి, ఈ మంత్ నుండి. సో ప్లాన్ చేస్తుంటే ఎర్లీగా ప్లాన్ చేసుకొని బెటర్ ప్రీమియంలో లాక్ అవుతారు కాబట్టి. ఫ్యామిలీ సెక్యూర్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఏప్రిల్ నుండి మేజర్ చేంజెస్. బ్యాంకింగ్ నుండి ట్యాక్స్ వరకు ప్రతిదీ డీటెయిల్ ఇంపార్టెంట్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోడ్ పల్స్ హైదరాబాద్ సైనింగ్ ఆఫ్ అండ్ బీ ఫైనాన్షియలీ స్మార్ట్.